ఆల్బమ్ ఎక్స్ప్రెస్ యూజర్స్కి శుభవార్త. ఆల్బమ్ ఎక్స్ప్రెస్ కోసం ఫ్రీగా టెంప్లెట్స్ నెట్ ద్వారా డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆల్బమ్ ఎక్స్ప్రెస్ templates.com వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ బిలో టెంప్లెట్ వాల్యూమ్స్ అని ఉంటుంది. హౌ టు ఇంపోర్ట్ టెంప్లెట్స్ అని ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది. ఇక్కడి నుంచి మనం యూజర్ మాన్యువల్లో చూసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ వీడియో ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి వీడియో ట్రైనింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. ఈచ్ వాల్యూమ్స్లో కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఇవి డిఎం వాల్యూమ్స్, డిఎం స్క్వేర్ సైజ్ డిఎం వాల్యూమ్స్, 15x18 సైజ్, 1524, 1530 ఇలా డిఫరెంట్ సైజెస్కి సంబంధించిన టెంప్లెట్స్ ఈ వెబ్సైట్లో ఫ్రీగా ఉంచడం జరిగింది. డౌన్లోడ్ చేసే ముందు మనం ఇక్కడి నుంచి ప్రీవ్యూ చూసుకోవచ్చు. ప్రీవ్యూ చూసుకున్నాక డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ టెంప్లెట్స్ డౌన్లోడ్ అయ్యే ముందు ఆర్ఏఆర్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ రైట్ క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్ అంటే మీరు ఇది ఎక్కడ డౌన్లోడ్ అయిందో మనకు కనిపిస్తుంది. ఇవి ఆర్ఏఆర్ ఫైల్లో డౌన్లోడ్ అయ్యాయి. దీన్ని రైట్ మౌస్ క్లిక్ చేసుకొని అన్జిప్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ పైన క్లిక్ చేయాలి. ఈ ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్స్ ఎక్కడ కావాలో మీకు అడ్రస్ అడుగుతుంది. అక్కడ మనం ఓకే చేసుకుంటే ఈ ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఎక్స్ట్రాక్ట్ అయినాక ఈ ఫోల్డర్లోకి వచ్చాయి. దానిపైన ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ మీకు DGFT ఫైల్స్ వస్తాయి. అంటే ఎక్స్ట్రాక్ట్ మనకి ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆల్బమ్ ఎక్స్ప్రెస్లోకి వెళ్ళి ఇక్కడ టెంప్లెట్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అనాలి. డౌన్లోడ్ అయిన ఫైల్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి కొన్ని కావాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. లేదా అన్ని సాఫ్ట్వేర్లోకి తెచ్చుకోవాలనుకుంటే సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసి ఓకే చేయాలి. ఈ విధంగా నెట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ టెంప్లెట్స్ని మీ ఆల్బమ్ ఎక్స్ప్రెస్లోకి ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.